40 ఏళ్ల రాజకీయ చరిత్రని గొప్పగా చెప్పుకునే జోగురామన్న అహంకారాన్ని బొందపెడతానని, బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే ఖచ్చితంగా ఖాళీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో పదవులను అనుభవించిన కొందరు పార్టీకి ఎన్నికల సమయంలో ద్రోహం చేశారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఇకపై తన జీవితాంతం ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. తమ కోసం, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. గత 5 ఎన్నికల కంటే ఈ మారు తనకు కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇది కార్యకర్తల ఘనత అంటూ కితాబిచ్చారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. డబ్బుల కోసమే పార్టీ మార్పు అన్న జోగురామన్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా జైనాథ్ పేలతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం, పట్టణంలోని పలు వార్డుల నుండి సుమారు 1200 మంది ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో పాటు జైనత్ మండల కూర, కూడ, తౌన, పిట్గావ్, కాప్రి, పలాపూర్, తిప్ప, హత్తికుట్ట, తరోడ, మాండగడ, సవాపూర్, కాప్రి, బేల మండలంలోని అవల్పూర్, ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని కచ్కంటి, అసోదా, వాన్వట్, లింగకుడ, కండాల, లహోరా, చార్లొద్ది, మాంగుర్ల, చెండా గ్రామాల నుండి పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పట్టణంలోని కేఆర్కే కాలనీ, రామ్నగర్, శాంతినగర్ వార్డు నంబర్ 10, 11, 30, 33 నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
పిడికిట్లు ఉన్నాయని చెప్తా ఉన్నాం. అవి లోపం చేసే పరిస్థితి ఉన్నది, ఏదో తొండం చేసే తొండంతో పట్టే పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ఈ రోజు మేము మీ అందరితోని మీ అందరి సమక్షంలో మామ కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఉన్న చేరికలు కావడం జరిగింది. మాతో ఉన్న గ్రామంలో వెంకటరెడ్డి గారితో నాతోని పెరుగుబడితోని మాతో ఉన్న టీం ఇక్కడ హైదరాబాద్ చేయలేదు, 50 మంది చేయలేదు, నిర్మల్ ఖచ్చితంగా 25 మంది చేయలేదు. ఈ రోజు 1000 మంది కార్యకర్తలతోని మా సర్పంచ్ గౌరవ సర్పంచులు కానీ గౌరవ ఎంపీటీసీలు కానీ 1000 మందిని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. 1000 మందిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మలుపు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పాత్రికేయ మిత్రులకు అందరికీ నాకు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను. మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడుండే టీఆర్ఎస్ మా భారత్ వర్మ మా అన్న ఉద్యమకారుడు ఆయన 2001లో చేరడం జరిగింది. ఆయన జల్దీ మళ్ళా విముక్తి అయిపోయాడు, మన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు అన్న. కానీ మేము మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మా భారత్ వర్మ అన్నగా పూరకాలేదని చెప్పి ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారికి కుటుంబాలు చాలా అయినాయి. ట్రైన్ పోతా ఉంటే కూర్చు పెట్ట సప్పుడు వస్తుందో ఆ సప్పుడు చాలదు. కాబట్టి నిన్న మా మీద మా వెంకటరెడ్డి గారు మా శంకుపడి మీద అందరి మీద మేమన్నా కంది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని పార్టీలు చేయాలన్నమాట. తెలివి ఉండాలా, నీకు బుద్ధి ఉండాలా, నీకు జ్ఞానం ఉండాలా. 1 రూపాయి నీ దగ్గర లేక నీ ఎవరు 30 సంవత్సరాలు నీతో పనిచేశావు. అరే మా తమ్ముడు ఎలా ఉన్నా చల్ల ఉండాలన్నా కానీ యాడికి వెళ్ళా మా చల్లగుండని ఏదో మా తమ్ముడని అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు ఉందామని తెలియడం జరిగింది. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, మా అన్న వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చామంటే మాతోనే చౌగ్రామం ఉండే చౌగ్రామాల నిరుదల పక్కన వేస్తే మేము చౌగ్రామా పార్టీకి వెళ్తుండే. ఈ రోజు అటువంటి పరిస్థితి ఉన్న నాయకుడు నిన్న మాట్లాడుతూ ఉంటే ఒక పిచ్చోడు అంటే 15 సంవత్సరాలు పదవి పదవి అనుభవించి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో ప్రారంభించి మమ్మల్ని వాడుకొని మేము పక్కకైనా 12 గంటలకు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నిన్న మేము అమ్ముడు వేలు కూడా ప్రజలు అంటున్నారట. నేను ఒకటే చెప్పిన ఈరోజు అమ్ముడు వేలో నేను వేయనమా నువ్వు వేయనవా నీ అనుమానం కూడా నీ దీపావళిలో రేపు దమ్ముంటే సవాల్ చేస్తా ఉన్నాం. నీ దీపావళిలో మేము వస్తాం. మా బీఆర్ఎస్ లో ఉన్న ఈరోజు చేరుకున్న సైన్యం నీ దీపావళికి వస్తుంది. నీ దమ్ముంటే నీ దీపావళిలో హనుమాన్ టెంపుల్ కానీ నీ గ్రామస్తుల్ని నీ మహిళల్ని నీ పెద్దలందరూ పిలిచి ఆ దేవుడి మీద ప్రమాణం చేద్దామని చెప్పి ఈ రోజు చౌగ్రామ గారి ఆస్తులు రాజకీయాలకు వచ్చినాక కేవలం 10 ఎకరాలు ఉంటాయని ఆస్తి ఈ రోజు 500 కోట్లకి ఏకంగా వెళ్ళావు. అడ్డి పోజారెడ్డి నీ రాజకీయాలకు వచ్చినాక 100 ఎకరాల భూమి 100 ఎకరాల భూమి అనుకుంటా నిజంగా 100 ఎకరాల నుంచి 30 ఎకరాలకు వచ్చినావు. నువ్వు 10 ఎకరాల నుంచి 500 కోట్ల మనిషి అయినావు. ఇది హైదరాబాద్ ప్రజలకు అందరికీ వచ్చినట్టుగా నీ చిట్టా ఇవాళ ఎక్కువ చాలా చేసినావు. రేపటి నుంచి నీ చిట్టా చెప్తే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇది ఉంటుంది. ఈరోజు ఇక బీజేపీ నాయకుల పరిస్థితి అయితే మనకు అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. ఈరోజు మేము ఒకటి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కేవలం అభివృద్ధి చేసుకుందాం, హైదరాబాద్ ఆలోచనతో చేరైనాం. మనం స్వాగతం
400 फीस అంటున్నావు 400 ఫీట్ 15 కష్టపడ్డాడు 400 ఫీట్ వీసా ఏ అభివృద్ధి అయ్యాడు 400 వీసా ప్రజలే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో 20,000 మెజార్టీ మనకి ఒక హైదరాబాద్ నుంచి తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. నా కార్యకర్తలు నా విజయం కోసం రాత్రనగా పగలనగా నిరంతరం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నా. ధన్యవాదాలు. పెద్దలు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, జిల్లా జడ్పీటీసీ తుమ్మల అరవింద్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అనేక మంది సర్పంచుల్ని ఎంపీటీసీల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా మనస్ఫూర్తిగా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు అడ్డి భోజారెడ్డి గారు, జడ్పీటీసీ తుమ్మల వెంకటరెడ్డి గారు, అలాగే బాలుని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే భరత్ వాగ్మారి గారు, సీనియర్ నాయకులు బోరత్ శ్రీకాంత్ రెడ్డి గారు, దీపక్ రావు గారు, ఫైజుల్లా ఖాన్ గారు, నాక్లే గారు, గుడిపల్లి నగేష్ గారు, అలాగే జంగు పటేల్ గారు, సుదర్శన్ గారు, లతా గారు, ఇందిరా గారు, అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్న భూమరెడ్డి గారు, రాజ్ మహమ్మద్ గారు, మళ్ళీ మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా లింగన్న గారు, శంకరయ్య గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లనే కొత్తగా జాయిన్ అయినటువంటి సర్పంచులందరికీ కూడా, సర్పంచులకి, ఎంపీటీసీలకి, మాజీ సర్పంచులకి, మాజీ ఎంపీటీసీలకి అందరికీ కూడా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి నేను స్వాగతం పలుకుతున్నా. మనస్ఫూర్తిగా పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే నా విజయం కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. మీకున్న ప్రాముఖ్యత తగ్గదు. కొత్తగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో మంచి కార్యకర్తల్ని, గ్రామాలలో పట్టుండి సేవ చేయగలిగేటువంటి ఇతర పార్టీ నాయకుల్ని నేను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నా. ఎవరు కూడా పాత కార్యకర్తలు మీ భవిష్యత్తు గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా. మనం ప్రభుత్వంలో ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అనేక నామినేటెడ్ పదవులు ఉంటాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల్ ప్రెసిడెంట్లు, వైస్ మండల్ ప్రెసిడెంట్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, ఇట్లా అనేకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఉంటాయి. ఎవ్వరు కూడా మీ భవిష్యత్తు గురించి బాధపడాల్సిన పని లేదు. మీ భవిష్యత్తును నాకు వదిలిపెట్టుర్రి, నా చేతిలో పెట్టుర్రి. మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి, గుండెల్లో పెట్టి చూసుకుంటా. ఇది నా బాధ్యత. నాకు ఎవరెవరు పనిచేసిందో, ఎవరెవరు పనిచేయలేదో ప్రతిదీ కూడా బూత్ వైజ్ మనకు లిస్ట్ ఉన్నది. మీరందరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. పనిచేసిన వాళ్ళ మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. మీరెవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా అధైర్యపడద్దని అన్ని గ్రామాల, మండలాల కార్యకర్తలకి, వార్డు కార్యకర్తలకి తెలియజేస్తున్నా. మీకు తెలిసిందే, నేను ఏమన్నానే, కంది శ్రీనివాసరెడ్డి గెలిచినా అమెరికా పారిపోతాడు, ఓడిపోయినా అమెరికా పారిపోతాడు. బిడ్డ జోగురామన్న, పాయల్ శంకర్, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 30 ఏళ్ళు మీ పార్టీని ఖాళీ చేయడానికి కంది శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీ పార్టీని ఖాళీ చేస్తా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 30 ఏళ్ళు ఇక్కడనే కుర్చీ వేసుకొని ఏ ఎలక్షన్ వచ్చినా కూడా లడాయి చేపించే బాధ్యత నాది. ఏ ఎన్నికలైనా పోరాడదాం, మనస్సు పెట్టి పోరాడదాం. మీ అందరికీ నేను చెప్తున్నా, సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్
తేడా లేదు. ఏ అంకిత భావంతో ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్లాడినేమో అంతే సీరియస్ గా సర్పంచ్ ఎలక్షన్ కూడా, ఎంపీటీసీ ఎలక్షన్ కూడా కొట్లాడతాం. అన్ని ఎంపీటీసీల్ని, అన్ని సర్పంచుల్ని, అందరూ కౌన్సిలర్లని, అందరు జడ్పీటీసీల్ని, మండల్ ప్రెసిడెంట్లని అందరినీ గెలిపించే కూర్చున్నారని నేను తీసుకుంటా బాధ్యత. మీరెవరైనా చెప్పవలసిన పని లేదు. గరీబ్ ఉంటే నేను 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 ₹1 సాయం చేసేనా గరీబోడిని గెలిపించుకుంటా. ఇది నేను ఇచ్చే మాట. మా మామ అడ్డి భోజరెడ్డి గారు నేను ఎలక్షన్ల కంటే ముందు అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. పాపం, నేను ఇప్పుడు వెనక వస్తే నన్ను పైసలు తీసుకొని వచ్చిందని నా మీద అవార్డాలు చేస్తారు. నువ్వేం పడబాకు, బాధపడకు మామ, దేవుడు ఎట్లా జరిగితే అట్లా అవుతుంది, కానీ నువ్వు మంచిగా లడాయి చేస్తున్నావు, లడాయి చేయాలి. వెంకటరెడ్డి గారు కానీ అడ్డి భోజరెడ్డి గారు కానీ నాకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెట్టిండు. నువ్వు మంచి పని చేస్తున్నావు, దేవుడు నీకు సహాయం ఉంటాడు. ఇంతకంటే జీవితంలో కావాల్సిందేంది? మన పార్టీలోనే పందికొక్కుల్లాగా తిని, మన పార్టీలోనే పందికొక్కుల్లాగా బలిసి, మన పార్టీకే వెన్నుపోటు కొలిసినటువంటి 4 ద్రోహులు ఎవరో మీకు తెలుసు కదా. వాళ్ళ వల్లనే నేను ఓడిపోయినా. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి కదా, 65వ సీటు కూడా వచ్చేది ఆదిలాబాద్ నియోజకవర్గం. కానీ మన పార్టీలో ఉన్నటువంటి 4 ద్రోహులు వేరోళ్ళు ఓడించలేరు. పోనీ 4 ద్రోహులకు వచ్చిన ఓట్లెన్ని? ఎన్ని ఓట్లు వచ్చినాయి? మంచికి 500 ఓట్లు వచ్చినాయా? మంచికి 500 ఓట్లు. ఇంత పొడు లీడర్ అని చెప్పుకుంటున్నా కానీ నీ 500 ఓట్లు కూడా తీసుకురాలే నువ్వు. అంటే పార్టీ మీద ఈమె బతికింది తప్ప ఈమె మీద పార్టీ బతకలేదు. అర్థమైందా? నేను కనుక గెలిచింటే, ఆమె కనుక ఈ 4 ద్రోహులు పార్టీలు ఉంటుంటే, కంది శ్రీనివాసరెడ్డి గంట సీనియర్ ఉన్నది, నేనే పిచ్చిన ఓట్లు అంటుండే. ఒరే నాయన, పోటీ చేస్తే కౌన్సిలర్ ఎలక్షన్ లో 100 ఓట్లు రాలేదు. ఇట్లాంటోడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కంకణం కట్టుకుని పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి. సిఆర్ అనుకున్నటువంటి మంచి పేరుని మొత్తం జోగు రామన్న దగ్గర ఎప్పుడైతే పైసలు తీసుకున్నాడని ప్రజలు అనుకున్నారో, ఎన్ని కోట్లు తీసుకున్నాడని ప్రజలైతే ఆరోపణలు చేస్తున్నారు. ఈ దెబ్బకి రాజకీయంగా చచ్చిపోయినట్టే. ఆదిలాబాద్ లో కౌన్సిలర్ లేకపోయినా, ఎంపీటీసీ లేకపోయినా, జడ్పీటీసీ లేకపోయినా, ఎవరు లేకున్నా ఒంటరి పోరాటం చేసిన నేను అయినా కూడా 45,000 ఓట్లు సాధించినట్టు చేశాను. మా అడ్డి భోజరెడ్డి మామ, మా తుమ్మల వెంకటరెడ్డి కాక ఇద్దరు పులుగా పోసేళ్ళు. బీఆర్ఎస్ ని సంపదందుకు పులుగా పోసింది, కథమే పట్టింది. ఇంకెక్కడ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కథ పట్టింది. ఓ జోగురామన్న గారు, మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఏం లాభం లేదు. అయితే జోగురామని ఒక ఆరోపణ చేసింది. జోగురామన్న గారు, మరి మేము కూడా ఒక సవాల్ విసురుతున్నాం, మీరు రండి. భోజరెడ్డి మామ ₹1 తీసుకున్నట్టు కానీ, వెంకటరెడ్డి మామ కాదు ₹1 తీసుకున్నట్టు కానీ నువ్వు నిరూపిస్తే, మొదట మేమందరం కూడా మీ సొంత ఊరు దీపాయగూడకే తడి బట్టలతో మేము ప్రమాణం చేయడానికి అక్కడ నువ్వు వస్తావా జోగురామన్న? వస్తావా నువ్వు? నేను భోజరెడ్డి మామ, వెంకటరెడ్డి కాక ఈ మిగతా సర్పంచులందరం కూడా మేము వస్తాం. ఎక్కడికి? దీపాయగూడ హనుమాన్ టెంపుల్కి వస్తాం. ఒక్క సర్పంచ్ ₹1 ఇచ్చినా, ఒక్క భోజరెడ్డి మామకు ₹1 ఇచ్చినా, నేను ₹1 కూడా ఇవ్వలేదని పసుపు బట్టలతో ప్రమాణం చేస్తాను. నువ్వు చేస్తావా జోగురామన్న? చేస్తావా? మాట మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడే జోగురామన్న గారు. ఇంకోటి చెప్తున్నా, ఇంకా జోగురామన్న కూలబడ్డా ఇక ఎవరికి అయిపోయింది. ఇక పార్టీ పోయింది, గంగలు పోయింది, జోగురామన్న రాజకీయ గంగలు పోయింది. జోగురామన్న నమ్ముకున్న మా నలుగురు ద్రోహులు కూడా గంగలు పోయారు. అందరు కలిసి మంచికొక తాడు కట్టుకుంటే పర్లేదు, తాడుకు ఒక బండ కట్టుకొని దూకిళ్ళు. అందరు కలిసి దూకిళ్ళు లేదా? మంచికో తాడు, బండ కట్టుకొని దూకిళ్ళు, బావిలో దూకిళ్ళు, అందరు మునిగిళ్ళు. మరి జోగురామన్ ఒక మాట అనేండి, మరి మాట కట్టుబడి ఉంటాడా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చెట్టు కొమ్మకు ఊరేసుకుంటా అన్నాడు జోగురామన్. మరి ఎప్పుడు వేసుకుంటారు జోగురామన్న గారు మీరు ఊరి? తాడు గట్టి తాడు సిద్ధం ఉన్నారా? గట్టి తాడు, మంచి గట్టి తాడు వేలినట. ఎప్పుడా తాడు మంచి గట్టి తెచ్చినవా? మంచి జట్టి వేస్తారు. మరి ఎప్పుడు వేసుకుంటారు జోగురామన్న గారు మీరు? ఒక్క గుంటెడు భూమి అమ్మలే జోగురామన్న. అందరు కలిసి ఊడిగలు చేసి, షాకిరి చేసి జోగు
మెజారిటీతో అనేక సార్లు గెలిపించింది, కానీ ఆయనకు ఆయన కొడుకులకి కృతజ్ఞత లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, బ్లాక్ స్థాయి నాయకులందరికీ కూడా, మంచి కార్యకర్తలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్న. భవిష్యత్తులో రాబోయే వాళ్ళకు కూడా ఆ పార్టీని కథ పట్టించిండు. ఆ నలుగురు ద్రోహులు కూడా వాళ్ళ పైసలు ఖర్చు పెట్టలే, జోగురామ్ మన దగ్గర తీసుకొచ్చిన పైసలన్నీ క్యాడర్కు వచ్చిందట. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ కోడే కూస్తున్నటువంటి మాట. మీరందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్య నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఇక మనం ఒకటే టార్గెట్ ఉన్నది, మన ఏంటి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఒకటే టార్గెట్ ఉంది. చేద్దామా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా? అవునే, మోడీ 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 అంటారు కదా. మోడీ ఏం చేసిండు? మన మోడీ ఏమి ఇచ్చిండు? మన భూటం ఇచ్చిండు. ఒక్క ఇళ్ళను కట్టించిండ 10 ఏళ్ళ. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మోడీ ఒక్క ఇళ్ళను కట్టించిండా? కొన్ని ఆదిలాబాద్లో ఒక్క జీతం అందించిండా మోడీ? రిమ్స్ హాస్పిటల్ సమస్య వచ్చినా, పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా, మీ ఊర్లలో ఏ సమస్య వచ్చినా, మీ వార్డులలో కాలనీలో ఏ సమస్య వచ్చినా నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. మన నాయకులు కూడా అందుబాటులో ఉంటారు. వారందరి దృష్టికి మీరు తీసుకురావచ్చు. బేల మండల నాయకులకి బేల మండల నాయకులు ఉన్నారు, జైనత్ మండల నాయకులకి వెల్లూరు రామరెడ్డి గారు, భూమిరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ ఉన్నది. రిమ్స్ కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ఇప్పుడు మీకు 2 నంబర్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏ సమస్య ఉన్నా మన ఆఫీస్ దృష్టికి తీసుకురండి. చాలా మంది సీనియర్ నాయకులు మన ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 9 గంటల నుంచి నాతో పాటుగా నేను ఏదైనా కారణం రీత్యా హైదరాబాద్ వెళ్ళినా కూడా మళ్ళీ ఆ దరఖాస్తులన్నింటినీ కూడా నేను పరిశీలించి మీకు వెంటనే మీకు సత్వరం పరిష్కరించినట్టు నా కృషి నేను చేస్తా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీ అందరి కృషి వల్లనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కృషి వల్లే మన ప్రభుత్వం వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారిని ఓన్లీ ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేద్దామా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంచుదామా? 20 ఏళ్ళు రేవంత్ రెడ్డి అని 20 ఏళ్ళు చేయగలుగుతాడు. ఆయన వయసు ఇప్పుడు 55 ఏళ్ళే. 75 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. ఈ 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా, మన అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలంటే మనం గ్రామ స్థాయి నుంచి ప్రతి ఎన్నికలలో కూడా మనం విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. అవునా కాదా? అవునా కాదా? మీరు మీ ఊర్లల్లో ఎంతమంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అద్భుతమైనటువంటి మెజార్టీ తీసుకొస్తారో ఒకసారి చేతులు లేపాలి. ఎంతమంది తీసుకొస్తారా? అందరూ లీడ్ తీసుకొస్తారా? అద్భుతమైన మెజార్టీ తీసుకొస్తారా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామా?